అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈ రోజు మనం మిట్యాతాండా గ్రామంలోని ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. ఓకేనా, ఈ రోజు మనకి ఏ టాపిక్ గురించి చెప్పడానికి వచ్చారు సార్ వాళ్ళు? చెట్లను పెంచడం వలన మన నేల ఏ విధంగా అవుతుంది? సారవంతంగా అవుతుంది. నేల సారవంతంగా అయితేనే మనకి పంటలు పండుతాయి. పంటలు పండితే ఏమైతుంది? మనకి పురుగుల మందులు వాడమని చెప్పినా దాని బదులుగా ఏం యూజ్ చేయమన్నారు? పక్షులని మంచిగా గింజలేసి పెంచమని చెప్పారు కదా. బోర్డు పైన చెప్పింది కదా సార్ మంచిగా. సో మీకే చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేటి బాలలే రేపటి పౌరులు. ఓకేనా? కాబోయే ఫ్యూచర్ లో కాబోయే ఆఫీసర్లు గాని, ఐఏఎస్, ఐపీఎస్, ఈ సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీకు ఇప్పటి నుంచే ఈ మంచి లక్షణాన్ని అలవాటు చేసుకుంటే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చెప్పి మీకు సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలకు చెప్తే మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కి చెప్తారా? సో వ్యవసాయంలో పరిచయం అయిపోయిన తర్వాత ఏం చేయమన్నారు? పంటలను కాల్చమని చెప్పిండ్రా? ఏం చేయమని చెప్పాలి? నీళ్లు పోసి దున్నమని చెప్తే, అట్లా దున్నడం వల్ల ఏమైతుంది? అది మట్టిలో కలిసిపోయి మట్టి ఇంకా మంచిగా సారవంతంగా అవుతుంది. చిన్నపిల్లలకి ఎలాంటి ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇంకా వానపాముల వలన ఎటువంటి లాభాలు ఉన్నాయని చెప్పిండు? వానపాములు ఏం చేస్తాయి? నేలని సారవంతంగా చేస్తాయి, నేల గుల్లబారేటట్లు చేస్తాయి. కాబట్టి వానపాములను ఏమని అంటారు? రైతు మిత్రుడు. ఎవరికి మిత్రుడు? రైతుకు ఎంతో సహాయం చేస్తాయి కాబట్టి రైతు మిత్రుడు అనే బిరుదు కూడా ఇచ్చుకున్నాం మనం వాటికి. ఓకే సార్. ఇంకా మా పిల్లలందరికీ కూడా మంచి విషయాలు చెప్పినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నన్ను మీ అందరికి విత్తనపతి ఇచ్చాం కదా. మీరు ఇంటికి వెళ్ళక చిన్న ఇట్లా గుంత తీసి వీటి గుంతలో పెట్టేసి వీటిని కప్పేయండి. కప్పేసి ఈ విధంగా దీని చుట్టూ చిన్న వలలాగా ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి. ఈ విధంగా రోజు వాటర్ పోస్తే మనకి 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక చిన్న మొక్కగా ఎదిగి మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకి సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ వస్తుంది. అలాగే దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. ఓకేనా? నేను ఇచ్చిన విత్తనం మొత్తం జాగ్రత్త నాటి పెంచాలి. అదే విధంగా మీరు కూడా ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటాలి. ఓకేనా? అది ఎప్పుడు నాటాలి? మీ పుట్టినరోజుకి ఖచ్చితంగా ఒక మొక్క నాటాలి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.